హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఈవినింగ్ టైమ్ బయట బండి పైన చేసే చెల్ల పునుగులు, వాటి కాంబినేషన్ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ 2 రెసిపీలు కూడా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి. బయట నుంచి ఏమి స్పెషల్‌గా కొనక్కర్లేదు. సో, లేట్ చేయకుండా ఈ స్నాక్ ఐటెమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 1 కప్ వరకు మినపప్పు నానబెట్టండి. నేనిక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను కదా! ఆ ప్లేస్‌లో మీరు మినపగుళ్ళైనా తీసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని కూడా వేసి నానబెట్టుకోండి. బియ్యాన్నయితే ఫస్ట్ కడిగేసి ఆ తర్వాత నానబెట్టుకోవాలి. ఇవి కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 నానిన తర్వాత మినపప్పుని శుభ్రం చేసుకొని, బియ్యాన్ని కూడా ఒకసారి కడిగి గ్రైండర్‌లో వేసుకోండి. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి పిండి మెత్తగా నలిగేంత వరకు కూడా రుబ్బుకోవాలి. చూడండి, పిండైతే పలుకు లేకుండా చక్కగా నలిగిపోయింది కదా! ఇప్పుడు ఈ పిండంతటిని కూడా ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి 3-4 అవర్స్ పాటు పిండిని పులియబెట్టుకోవాలి. ఇలా పులియబెట్టి చేస్తే చెల్ల పునుగులు చక్కగా పొంగి మంచి టేస్టొస్తాయి. ఇప్పుడు టమాటా చట్నీకి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, మీ కారానికి తగినట్టుగా 7-8 పచ్చిమిర్చి, 3 టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో టమాటాలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఒకసారి కలిపి నీళ్లు సరిపోతాయి అనుకుంటే అందులో చిన్న ముక్క వరకు బెల్లం వేసుకోండి. పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లోనే టమాటాలని ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో మనం చింతపండు వేయమండి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి ఒక్కొక్కసారి టమాటాలు మగ్గాయో లేదో చూసుకోండి. మగ్గలేదు కాబట్టి మరొకసారి మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకోవాలి. టమాటాలు కంప్లీట్‌గా ఉడికి మెత్తబడక్కర్లేదండి. దానిపైన ఉన్న స్కిన్ సెపరేట్ అయిపోయి, మనం ఇలా నొక్కి చూస్తే సగానికి విరిగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, నీళ్లు పడకుండా ఈ టమాటా, పచ్చిమిర్చిని మాత్రమే ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి. అలాగే ఈ టమాటాలను ఉడికించిన వాటర్‌ని కూడా పారేయకుండా పక్కనుంచండి. చల్లారాక వీటిని జార్‌లోకి వేసుకోండి. వీటితో పాటుగా సాల్ట్, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఎక్కడా పలుకన్నది లేకుండా మెత్తగా ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకున్న టమాటా వాటర్‌లో వేసి కలుపుకుంటే బండి మీద చేసే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చెల్ల పునుగుల కోసం పులియబెట్టిన పిండిని గరిటెతో సింగిల్ డైరెక్షన్‌లోనే కలపాలి. ఇలా చేయటం వల్ల పిండిలో ఫామ్ అయిన ఎయిర్ అలాగే ఉండి పునుగులు గుల్లగా వస్తాయన్నమాట. సో, పిండంతా ఒకసారి కలిపిన తర్వాత చేత్తో ఇలా ట్యాప్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేస్తూ కలపాలి. నేనిక్కడ పిండి ఎక్కువుందని చెప్పేసి సగం పిండయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ మిగిలిన సగం పిండిలో 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వంట సోడా, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, ఎక్కడ ఉండలన్నవి లేకుండా పిండిని బాగా బీట్ చేసుకుంటూ కలపాలి. ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. పిండిని కాస్త లూజ్ చేయడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఈ విధంగా చల్ల పునుగుల బ్యాటర్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి పలచనైపోతే మాత్రం ఆయిల్ పీల్చేస్తుందండి. జాగ్రత్తగా చూసి కలపండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని హీట్ చేసుకోండి. అలాగే చేతిని కాస్త తడి చేసుకొని, కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ పునుగుల్లాగా వేసుకోవాలి. వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో, వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, గరిటెతో ఇలా కలుపుకుంటూ పునుగులు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి వేడి పునుగుల్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.